శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గత కొన్నేళ్లుగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రవీంద్ర భారతి ప్రైవేట్ పాఠశాలలను ఎంఈఓ తులసిరావు సీజ్ చేశారు. ఎంఈఓ తులసిరావు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా వీరికి అనుమతి లేకపోయినప్పటికీ పలుమార్లు మేము నోటీసులు ఇచ్చినా కూడా వారు రెన్యువల్ చేసుకోలేదు. అనుమతులు తీసుకురాని కారణంగా విద్యార్థుల భవిష్యత్తు రీత్యా సీజ్ చేశామన్నారు. రాష్ట్ర ఏబీవీపీ కార్యదర్శి మదన్ మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో రవీంద్ర భారతి లాంటివి మరెన్నో స్కూల్స్ ఉన్నాయని, వాటిపైన కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. సిగిల్పల్లి మదన్ కుమార్, నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు వహిస్తున్నాను. మరి ఈ రోజు టెక్కలి రవీంద్ర భారతి స్కూల్ కు గత 3 సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు లేనందున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్ర స్థాయిలో పోరాటాలు చేసి ఈ రోజు రవీంద్ర భారతి స్కూల్ ను సీజ్ చేయడం జరిగింది. మరి ఈ ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఇలా అనుమతులు లేని పాఠశాలలు ఉన్నాయో వాటి వేటిని కూడా విడిచిపెట్టమని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. ఇలా టెక్కల్లో ఉన్న రవీంద్ర భారతి స్కూల్ కు గత 3 సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు కూడా లేకుండా 1 to 7th వరకు కూడా ఎటువంటి అనుమతులు లేవని ఎంఈఓ గారు కూడా దానిపై మాకు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 8 నుంచి 10వ తరగతి వరకు అనుమతులు ఉన్నాయా లేవా అనే సంగతి మాకు తెలియని పరిస్థితి. మరి ఈ రోజు వెంటనే మేము ఉన్నతాధికారులకు ఒత్తిడి చేయడంతో ఉన్నతాధికారులు వచ్చి ఈ పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు ఎటువంటి అన్యాయం కూడా జరగకుండా ఉన్నతాధికారులకు చెప్పి మీకు స్టడీ సర్టిఫికేట్లు, ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేట్లు కూడా ఇప్పించి మీకు ఏదైతే స్కూల్లో మీకు అవకాశం కల్పించాలో ఆ స్కూల్లో అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ రోజు విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాటిస్తుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విద్యార్థికి కూడా అన్యాయం జరగదని మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ మన నారా లోకేష్ గారు ఏదైతే మన ఈ జూన్ నెలలో ఇస్తామన్న అమ్మఒడికి కూడా, తల్లికి వందనానికి కూడా ప్రతి స్కూల్ కూడా అన్ని అనుమతులు కూడా ఉండాలని, అన్ని నిబంధనలు కూడా పాటించాలని అతను అన్నారు. మరి మీ యొక్క పిల్లలు చదువుతున్న స్కూల్ కు అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేవా అని తల్లిదండ్రులు గమనించి పిల్లలకి అక్కడ మీరు చేర్పించే అవకాశం చేయండి. అలాగే ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీ పిల్లలకి ఏ స్కూల్లో జాయిన్ చేస్తారనేది మీ ఇష్టం, కానీ దానికి పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది మీరు కొద్దిగా గమనించుకొని అక్కడ చేర్పిస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే టెక్కల్లో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే ఏ పాఠశాలకైనా సరే అనుమతులు లేకుండా ఉండి మీకు ఇబ్బంది పెడితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేయాలని కోరుతున్నాం. తీవ్ర స్థాయిలో పోరాటం చేసి మీకు న్యాయం చేస్తామని ఈ రోజు ఈ సమక్షంలో మీడియా సమక్షంలో మేము తెలియజేస్తున్నాం.